అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్కు బీజేపీ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పిరనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈటెల పైన బీజేపీ హైకమాండ్ స్టార్టింగ్ నుండే పాజిటివ్ ఉన్నారు. ఈటెల రాజేందర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నాడు. ఈటెలకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఈటెల ఒక జిల్లాకు సంబంధించిన లీడరో, ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఈటెల మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ని ఎవరు కూడా తిట్టలే, అందరూ పొగిడిరు. ఈటెల రాజేందర్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కరోనా టైంలో ఈటెలను చాలామంది పొగిడిరు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఈటెల రాజేందర్ అందరికీ ధైర్యం ఇచ్చిండు, అండగా నిలబడ్డాడు. సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది అయినా కూడా ఈటెల రాజేందర్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. కరోనా టైంలో చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రజలకు ఈటెల రాజేందర్ చాలా హెల్ప్ చేసిండు. తర్వాత ఈటెల రాజేందరు ఆయనే ఓన్లీ హుజరాబాద్కి సంబంధించినటువంటి లీడర్ కాదు, ఎంటైర్ తెలంగాణకి సంబంధించిన లీడర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈటెల రాజేందర్ ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా ఈటెలను గుర్తుపడతారు. ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా ఈటెల రాజేందర్కి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిన కేసీఆర్ చాలాసార్లు పెద్ద పెద్ద సభలలో, మీటింగ్లలో ఈటెల నా సొంత తమ్ముడు, ఈటెల బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అని కేసీఆర్ చాలాసార్లు చెప్పిండు. ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీలకి తీసేయడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ ఈటెల రాజేందర్ కేటీఆర్ లెక్క ఎదుగుతాడో, కేటీఆర్ ప్లేస్లోకి ఈటెల రాజేందర్ వస్తాడేమో, అప్పుడు రాబోతున్నటువంటి రోజులలో ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం వస్తే నా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కానీ ఈటెల రాజేందర్ కావద్దు, ఈటెల రాజేందర్ కేటీఆర్ ప్లేస్ని ఆక్రమించుకుంటాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈటెలను కేసీఆర్ చిన్నగా పార్టీ నుండి తప్పించే కార్యక్రమం చేసిండు. కేటీఆర్ని పార్టీలో సెకండ్ ప్లేస్ ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో కేటీఆర్. సో ఎట్లనో అట్లా మొత్తానికి ఈటెల రాజేందర్ని కేసీఆర్ కొంత ఎగ్జిట్ చేసిండు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిండు. ఈటెల చాలా ఆలోచన చేసిండు, బీజేపీలోకి పోదామా వద్దా, కాంగ్రెస్లోకి పోదామా ఏంది అని చెప్పి ఆలోచన చేస్తే, లేదు కాంగ్రెస్ పార్టీ మనకు సెట్ కాదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మనకు నచ్చదు అని చెప్పి ఈటెల రాజేందర్ మొత్తానికి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయిండు. హుజరాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది. హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినటువంటి టైంలో ఈటెల రాజేందర్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి ఈటెల రాజేందర్ క్రేజ్ చూసి, ఈటెల రాజేందర్ ఫాలోయింగ్ చూసి, ప్రధానమంత్రి భారీ బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా ఈటెల పేరు తీసుకుంటే మొత్తం జనాలందరూ కూడా ఒకటేసారి అరుపులు, కేకలు. ఈటెల ఫాలోయింగ్ చూసి ప్రధానమంత్రి శభాష్ ఈటెల అన్నాడు. అద్భుతంగా ఉంది నీ ఫాలోయింగ్, సూపర్ ఉంది నీ క్రేజ్ అని చెప్పి ఈటెలను ప్రధానమంత్రి పొగిడిండు. తర్వాత ఈటెల రాజేందర్ ఉప ఎన్నికలలో హుజరాబాద్ నుండి పోటీ చేసి మళ్ళీ గెలిచిండు. తర్వాత ఈటెల రాజేందర్ హుజరాబాద్లో బీజేపీ నుండి 2023లో పోటీ చేస్తే ఈటెల ఓడిపోయిండు. ఈటెల ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ఒకవేళ నన్ను ఓడగొడితే నేను చచ్చిపోతా, మా కుటుంబ సభ్యులతో నేను చచ్చిపోతా అని చెప్పి జనాలను బెదిరిస్తే జనాలు ఆయనతో పుసుక్కున సావగల అని చెప్పి ఓట్లేసి గెలిపించారు. ఇది రియాలిటీ. మీరు అవునన్నా కాదన్నా పాడి కౌశిక్ రెడ్డి జనాలను బ్లాక్మెయిల్ చేసిండు. కుటుంబం అంతా కూర్చొని దండం పెట్టుకుంటే చెప్పారు, మీరు నా శివయాత్రకు వస్తారా, లేకపోతే మీరు నేను గెలిచిన తర్వాత మంచిగా మనం సక్సెస్ మీటింగ్ పెట్టుకుందామా, మీ ఇష్టం అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి జనాలను బెదిరించాడు. జనాలు కూడా చాలాసార్లు కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి జనాలు అవకాశం ఇచ్చారు. పోనీ ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయింది కదా. సరే, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసిండు. మల్కాజ్గిరిలోనే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి సొంత ఇల్లు ఉన్నది, ఫామ్ హౌస్. అయినా సరే ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఎప్పుడు తిరగలే, అంత పెద్దగా ఏం తిరగలే. కానీ ఈటెలకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిన వెంటనే ఈటెల అత్యంత పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, దేశంలోనే పెద్దది పార్లమెంట్ ఏది, మల్కాజ్గిరి. ఆ మల్కాజ్గిరిలో ఈటెల గెలిచిండు. వాస్తవాన మల్కాజ్గిరి సీటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీటు. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు మల్కాజ్గిరి నుండి. మరి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి సీటు రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే గెలిపించుకోవాలి కదా. కానీ రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు గెలవలే. మొత్తానికి ఈటెల రాజేందర్ మంచి మెజారిటీ తోటి మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీలో కొన్ని డిఫరెన్షియేషన్స్ జరిగినాయి. అధ్యక్ష పదవిని మార్చేటటువంటి కార్యక్రమం చేశారు. అధ్యక్ష పదవి మార్చేటటువంటి టైంలో కూడా
ఈటల రాజేందర్కి బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయారట. ఈటలకు అధ్యక్ష పదవి ఇచ్చేయాల్సిందే. ఈటలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ పార్టీకి ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. ఈటల రాజేందర్కి అన్నీ తెలుసు. ఆయన గతంలో మంత్రి పదవుల్లో అనుభవించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ జిమ్మిక్లు మొత్తం ఈటల రాజేందర్కి తెలుసు. కేసీఆర్ తిన్నప్పుడు ఎట్లుంటాడు, తాగినప్పుడు ఎట్లుంటాడు, కేసీఆర్ కూర్చుంటే ఎట్లుంటాడు, నిల్చుంటే ఎట్లుంటాడు, పనుకుంటే ఎట్లుంటాడు, కేసీఆర్ ఆలోచన విధానం ఏంది, కేసీఆర్ రేపు ఉండే ప్రోగ్రామ్ ఇవ్వాలి ఎట్లా ఆలోచన చేస్తాడు, కేసీఆర్ ఏ విధంగా పొలిటికల్ స్ట్రాటజీస్ని రూపొందిస్తాడు, ఏం కథ అనేది మొత్తం ఈటలకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ తోటి ఉద్యమం నుండి జర్నీ చేసినటువంటి వ్యక్తి కదా ఈటల. కాబట్టి కేసీఆర్ రాజకీయాలు మొత్తం కూడా ఈటలకు తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాలు ఈటలకు తెలుసు. రాజకీయాలలో ఈటల పండితుడు కదా, చాలా రాజకీయాలు చూస్తూ ఈటల వచ్చింది. కాబట్టి ఈ అధ్యక్ష పదవి ఈటలకు ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మైలేజ్ పెరుగుతుంది. బీజేపీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాడు. బీజేపీకి మంచి అద్భుతమైనటువంటి ప్లేస్ వస్తుందని చెప్పి చాలా మంది భావించారు. అధిష్టానం కూడా ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి టైంలో కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు, కొంతమంది బీజేపీలో మేమే సీనియర్, మేము చెప్పిందే ఫైనల్, మేము చెప్పిందే వేదం, మేము ఎట్లా చెప్తే అట్లా వినాలని అనుకున్నటువంటి ఒకళ్ళిద్దరు లీడర్లు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వద్దు అని చెప్పారట. ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది. ఈటల ఇంకా సీనియర్ కావాలి. ఈటల కంటే సీనియర్లు ఉన్నారు. ఈటల రాజేందర్ ఏ టైంకి పార్టీ మారుతారో తెలియదు. ఆయన బీజేపీలో కాన్స్టెంట్గా ఉండడో కూడా తెలియదు. ఈటల రాజేందర్కి ఇప్పుడు మీరు అధ్యక్ష పదవి ఇస్తే మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతారు. ఈటల మొన్ననే బీజేపీకి వచ్చిండు, ఈటలకు మీరు అధ్యక్ష పదవి ఎట్లు ఇస్తారు, బీజేపీలో సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది అధిష్టానంతో చెప్పిరట. అధిష్టానాన్ని ఒప్పించిరట. ఈటలకు వద్దు అధ్యక్ష పదవి, మొత్తం పార్టీ డిస్టర్బెన్స్ అవుతుంది, పార్టీ అంతా ఆగమాగం అవుతుంది, ఈటలకు వద్దు అని చెప్పి కొంతమంది ఈటలకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారు అనేది కూడా వినబడినటువంటి చర్చ. ఈటలకు అధ్యక్ష పదవి రాకపోవడంతో ఈటల కూడా కొంత నారాజ్ అయిండు. ఈటల కొంత బీజేపీలో ఉన్నటువంటి లీడర్ల పైన కూడా కోప్పడ్డాడు. ఈటల రాజేందర్ కొంత బీజేపీలో యాక్టివ్ పాలిటిక్స్లో కొంత కనబడలే, మధ్యకాలంలో కొంత తక్కువ అయిపోయాడు, స్లో అయిపోయాడు. తర్వాత చాలా మంది ఈటల రాజేందర్ బీజేపీకి రాజీనామా చేస్తాడు, బీజేపీలో ఉండే అవకాశం లేదని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత ఈటల క్లారిటీ ఇచ్చిన లేదు నేను బీజేపీలోనే ఉంటా, నేను అందరు లేక పార్టీలు మారేటటువంటి వ్యక్తిని కాదు, ఒక పార్టీకి వెళ్ళినా అంటే పార్టీలో కట్టుబడి ఉంటా, స్టికాన్ అయి ఉంటా అని చెప్పి ఈటల చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ తర్వాత ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేశారు. ఈటల రాజేందర్కి బండి సంజయ్ ప్లేస్లో, లేకపోతే ఇంకా ఇతరుల ప్లేస్లో నాట్ ఓన్లీ బండి సంజయ్ అయినా కూడా చాలా కష్టపడ్డాడు. బండి సంజయ్ ఆయనకు కేంద్ర మంత్రి పదవి రావాల్సిందే. ఎందుకంటే సంజయ్ అయినా చాలా కష్టపడ్డాడు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికైనా, బీజేపీ పార్టీ ఎంపీలు గెలవడానికైనా, బీజేపీ తెలంగాణలో బలంగా ఉండడానికైనా చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ అన్న. ఆయనకు గౌరవం దక్కింది, ఆ మర్యాద దక్కింది, ఆయనకు కేంద్ర మంత్రి పదవి అధిష్టానం ఇచ్చారు. కానీ ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం రెడీగా ఉన్నటువంటి టైంలో కూడా కొంతమంది లీడర్లు, ఇక కిషన్ రెడ్డి అనుకోండి, బండి సంజయ్ అనుకోండి, బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు వేరే వాళ్ళు అనుకోండి, ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వద్దన్నారట. ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు? ఈటల ఏమైనా సీనియర్ లీడరా బీజేపీలో? ఈటల ఏమైనా బీజేపీ పార్టీలో ఏమైనా చక్రం తిప్పిండా? స్టార్టింగ్ నుండి బీజేపీలో ఉన్నది మేము, కేంద్ర మంత్రి పదవి ఇస్తే మాకు ఇవ్వాలి, ఈటలకు కాదు, ఈటలకు ఎట్లు ఇస్తారు, మేము ఒప్పుకోము అని చెప్పి కొంతమంది ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి ఇస్తాను అధిష్టానం చెప్పినా కూడా ఒప్పుకోలేదు అనేది వినబడినటువంటి ఒక చర్చ. ఈటలకు ఇక్కడ కోపం వచ్చింది. అధ్యక్ష పదవి ఇస్తా అంటే ఒప్పుకోరు, కేంద్ర మంత్రి పదవి ఇస్తా అంటే బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఒప్పుకోరు. అసలు ఏంది ఈటల అంటే ఎందుకు కోపం ఎందుకంటే ఈటల షార్ట్ టైంలో చాలా పికప్ అయింది. ఈటల రాజేందర్కు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, గట్టిగా మాట్లాడే వ్యక్తి, ఎవరికి భయపడడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలోనే ఉప్పల్లో, హుజరాబాద్ దగ్గర ఉప్పల్ ఉంటుంది, ఉప్పల్ రైల్వే స్టేషన్ వచ్చిందంటే కారణం ఈటల. పట్టాల మీద కూర్చొని ధర్నా చేసిండు, రావాల్సిందే రైల్వే స్టేషన్ ఎందుకు ఇవ్వవు, ఏంది నీ కథ అని చెప్పి ఆ రోజు ప్రశ్నించిండు. కాబట్టి అంత కీలకమైనటువంటి పోరాటం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ పరకాల నుండి హుజరాబాద్ పోతున్నటువంటి రోడ్లు చూస్తే ఖతర్నాక్ ఉంటాయి, రోడ్లు అంత ఖతర్నాక్ రోడ్లు వేయించిండు. కాబట్టి ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈటల బీజేపీలో అధ్యక్ష పదవి ఇస్తే ఈటల ఇంకెక్కువ ఎదుగుతాడు, ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇంకెక్కువ ఎదుగుతాడు. ఇక ఈటల మొత్తం ఎత్తుకు ఎదిగిపోతాడు. ఈటలగా మనం చెప్పినట్టు వినడు, ఈటలగా మనల్ని మొత్తం పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఈటల రాజేందర్ ఇప్పుడిప్పుడే బీజేపీలోకి వచ్చింది కాబట్టి అప్పుడే ఈటలకు పెద్ద పదవులు ఇవ్వద్దు, ఈటల గదే ఎంపీ పదవిలో ఉండాలని చెప్పి ఈటలను రకరకాలుగా పక్కన పెట్టేసేటటువంటి కార్యక్రమం చేశారు.
ఎందుకంటే ఈటలకు ఒక్కసారి అవకాశం దొరికింది అంటే ఈటల రాజేందర్ ప్రూవ్ చేసుకుంటాడు, తనను తాను ప్రూవ్ చేసుకోగలుగుతాడు. నేను అంటే ఇది నా రేంజ్ అని చెప్పి ఈటల రాజేందర్ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. ఈటల రాజేందర్కి ఏ పదవి ఇచ్చినా కూడా ఈటల బాగా ఎదుగుతాడు అనేటటువంటి ఆలోచనతోటి ఈటల రాజేందర్కి మరి పదవులు వద్దని చెప్పి బీజేపీ వాళ్ళే అధిష్టానానికి చెప్పారు అనేది కొంత వినబడిన చర్చ. ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం, నిన్న సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, కేంద్ర క్యాబినెట్ మీటింగ్ నిన్న జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో చాలా విషయాల పైన ప్రధానమంత్రి మాట్లాడిందట. ఎంతమంది మంత్రులు సక్కా పనిచేస్తలేరు, ఎంతమంది మంత్రుల పైన ప్రజా వ్యతిరేకత ఉన్నది, ఎంతమంది మంత్రులు పర్ఫార్మెన్స్ బాగాలేదనేటటువంటి అంశం పైన కూడా ప్రధానమంత్రి చెప్పిండట. చిన్న తేడా వచ్చినా మంత్రి పదవి నుండి తొలగిస్తాం, చిన్న తేడా వచ్చినా మంత్రి పదవి నుండి తీసేస్తాం, ఆల్రెడీ పూర్తి స్థాయిలో మీ పైన సర్వే చేస్తున్నాం, మీ పైన ఎంక్వైరీ చేస్తున్నాం, మీరు అట్లా ఇట్లా మీరు ఏదో అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, లేకపోతే మీ పైన ప్రజా వ్యతిరేకత ఎక్కువన్నా కూడా మిమ్మల్ని సింపుల్ తొలగిస్తాం, మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కావద్దు, మీ వల్ల ప్రభుత్వానికి నష్టం కలగొద్దని చెప్పి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. మనకున్న సోర్సు అలాగే కొంత వినబడుతున్నటువంటి అంశం ప్రకారం ఇద్దరు ముగ్గురిని క్యాబినెట్ నుండి ప్రధానమంత్రి తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. ఒక ఇద్దరు ముగ్గురిని కేంద్ర క్యాబినెట్ నుండి, అంటే కేంద్ర మంత్రి పదవి నుండి ప్రధానమంత్రి ఇద్దరు ముగ్గురిని తొలగించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం. ఇద్దరు ముగ్గురిని గనక కేంద్ర పదవిలో నుండి ప్రధానమంత్రి తొలగిస్తే ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు దాదాపు 90% ఉన్నాయి అనేది వినబడుతున్నటువంటి అంశం. తెలంగాణ నుండి ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి, ఒకటి ఈటల రాజేందర్, రెండు ధర్మపురి అరవింద్. తాజాగా మూడో పేరు కూడా వినబడుతుంది డికే అరుణ, తాజాగా నాలుగో పేరు వినబడుతున్నది లక్ష్మణ్. కాబట్టి దాదాపు 4 పేర్లు వినబడుతున్నాయి. దీంట్లో ఈటల రాజేందర్కి 90% కేంద్ర మంత్రి పదవి కన్ఫామ్ కావచ్చు అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఈటల రాజేందరు ఆయన కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇంకా తెలంగాణలో గట్టిగా పనిచేస్తాడు, ఇంకా దేశంలో కూడా గట్టిగా పనిచేస్తాడు అనేది ఒక వర్షన్. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి ఇయ్యలేకపోతే ఈటల రాజేందర్ ప్లేస్లో లక్ష్మణ్ అన్నకో లేకపోతే ధర్మపురి అరవింద్ అన్నకో డీకేఆర్ నక్కకో ఒకవేళ బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఈటలకు అధ్యక్ష పదవి పక్కా అనేది వినబడుతున్న చర్చ. ఈటలకు ఏదో ఒక పదవి, కేంద్ర మంత్రి పదవి అయినా లేకపోతే అధ్యక్ష పదవి అయినా, ఈ రెండిట్లో ఏదో ఒక పదవి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈటలకు ఇయ్యబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక పక్కా సమాచారం, వినబడుతున్నటువంటి ఒక పక్కా చర్చ. కాబట్టి మ్యాక్సిమం ఈటలకు ఈసారి పదవి రావడాన్ని ఎవరు ఆపలేరు. ఈటల రాజేందర్కు అధిష్టానం పక్కా ఏదో ఒక పదవిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని తొలగించే ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నారు. బండి సంజయ్ ఏమో బీజేపీ ఆఫీస్కి వచ్చి నా పదవి ఎందుకు తీసేస్తారు, దేనికి తీసేస్తారని మాట్లాడుతున్నాడు. కానీ చర్చ నడుస్తుందట ఆల్రెడీ. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. బండి సంజయ్ ఒకవేళ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే అధిష్టానమే బండి సంజయ్ని తొలగించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పోతే తెలంగాణలో ఎవరికైనా ఒకరికి అవకాశం వస్తుంది. ఇన్ కేస్ బండి సంజయ్ పదవిని తీసేయకపోయినా కూడా తెలంగాణలో ఇంకెవరికైనా అవకాశం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈటల రాజేందర్కో, ధర్మపురి అరవింద్ అన్నకో, డీకే అరుణ మేడంకో, లేకపోతే లక్ష్మణ్ అన్నకో ఎవరికైనా ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ప్రధానంగా ఈటల పేరు ఇప్పుడు చర్చకు వస్తున్నది. ఈటలకు కేంద్ర మంత్రి పదవి అని, ఒకవేళ బండి సంజయ్ని తీసేస్తే పక్కా ఈటలకు కేంద్ర మంత్రి పదవి వేరే ఆప్షన్ లేదని, ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఈటలకు ఇవ్వకపోతే అధ్యక్ష పదవి షూర్ డ్యామ్ షూర్ పక్కా అని చెప్పి వినబడుతున్నటువంటి చర్చ. ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే భారతీయ జనతా పార్టీని ఇంకా గ్రామ లెవెల్కి తీసుకుపోతాడు, రూరల్ ప్రాంతాలకు తీసుకుపోతాడు, మొత్తం పల్లెలలో, గూడాలలో, తాండాలలో ఈటల రాజేందర్ పార్టీని తీసుకుపోతాడు, మొత్తం ఎక్కడికక్కడ కాషాయ జెండా ఎగురుతుంది గ్రామాలలో అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వర్షన్. ఎందుకంటే బెంగాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చారు. మరి అన్ని పార్టీలు అధికారంలోకి వస్తుంటే బీజేపీ ఎందుకు అధికారంలోకి రాదు? కాబట్టి ప్రధానమంత్రి స్ట్రాంగ్ ఉన్నటువంటి లీడర్ని అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి మ్యాక్సిమం ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్ అయితేనే ఫిట్టు, ఈటల రాజేందర్ అయితేనే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. ఈటల రాజేందర్ తోటి అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ఈటలకు అధ్యక్ష పదవి ఇద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రీజన్ ఒకటే, కొత్త తెలంగాణ 2014 వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, బీజేపీ ఎందుకు అధికారంలోకి రాదు?
బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావాల్సిందే అనేటటువంటి ఒక పట్టుబట్టి కూర్చున్నారు. బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అనేటటువంటి ఎజెండాతో హైకమాండ్ ఉన్నది. కాబట్టి ఈటలకు మ్యాక్సిమం ఏదో ఒక పదవి, మంత్రి పదవా లేకపోతే ఈటలకు అధ్యక్ష పదవా, ఈ రెండిట్లో ఏదో ఒక పదవి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఇవ్వకపోతే ఈటలకు స్టార్ క్యాంపెయినర్ పదవి వచ్చాడు. అంటే మొత్తం జిల్లాలు తిరగడం, నియోజకవర్గాలు తిరగడం, కాన్స్టిట్యున్సీస్లలో భారతీయ జనతా పార్టీని బలంగా తీసుకుపోవడం, ఇలాంటి పదవి ఒకటి క్రియేట్ చేసి ఈటలకు మొత్తం పార్టీ పగ్గాలన్నీ క్రియాశీలక పాత్ర పోషించే విధంగా ఈటలకు అప్పజెప్పబోయేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది వినబడుతున్న అంశం. కానీ ఈటలకు బీజేపీ పార్టీ ఒక పెద్దపీట వేయబోతున్నారట. మరి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటిదాకా ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తుంది అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.